రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం చాలా సంవత్సరాల నుంచి ఒక 3-4 సంవత్సరాల నుంచి మన ఊర్లో ఒక మస్జిద్ కన్స్ట్రక్షన్ చేయాలి అన్నది ఇక్కడ ముస్లిం ప్రజల ఒక కోరిక ఉండే. కానీ ఫండింగ్ ప్రాబ్లం వచ్చేది, ప్లేసెస్ ప్రాబ్లం వచ్చేది. అది 3 సంవత్సరాలు డిలే అయిపోయింది. కానీ ఈ సంవత్సరం మనం అందరం ఒక 2 సార్లు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మన జానీ భాయ్, రఫీ భాయ్ గారు, మళ్ళీ మదార్ భాయ్ వీళ్ళతో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత మనం సార్ దగ్గరికి పోవటం జరిగింది. మీరందరికీ తెలుసు సార్ జనాబ్ అమ్జదుల్లా సాబ్ ఎంబీటీ పార్టీ స్పోక్స్ మ్యాన్ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈరోజు మన ఇది ఒక అదృష్టం లాగా భావించడం ఏంటంటే మనకి సార్ ఇక్కడ మన ఊరికి వచ్చారు, మన దగ్గరకు వచ్చారు. మనతో సార్ నేచర్లో ఒక విషయం మనం ఎప్పుడు సోషల్ మీడియాతో చూస్తుంటాం. ఎప్పుడు సార్ ఒక మంచి మెసేజ్ ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే మనం తెలంగాణలో కాకుండా మొత్తం భారతదేశంలో కూడా హిందూ ముస్లిం భాయి సార్ ఫస్ట్ మెసేజ్ అది. సార్ ఫస్ట్ మెసేజ్ హిందూ ముస్లిం భాయి. మీకు ఒక విషయం చెప్తా. కొన్ని రోజుల క్రితం ఒక పాప 18 సంవత్సరాల పాపకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు హిందూ పాప ఉండే, ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం, చాలా క్రిటికల్, చాలా ఇబ్బందిలో ఉండే. ఎవరో సార్కి వచ్చి చెప్పారు, సార్ అక్కడ ఫలా హాస్పిటల్లో పాప ఉన్నది, చాలా క్రిటికల్ పొజిషన్, మీరు హెల్ప్ చేయాలి. ఎమ్మటే పోయి సార్ అక్కడికి ఒక చాలా పెద్ద అమౌంట్ ఆ అమ్మాయికి హెల్ప్ చేశారు. ఇవాళ వాళ్ళు ఒక మంచి రికవరీ అయ్యి మంచిగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఎన్నో వాక్యాలు, ఎన్నో పనులు సార్ చేస్తారు. ఇవాళ కూడా మనం నైట్ ప్రజా దర్బార్ దారుల్ అమాన్ అని హైదరాబాద్ చంచల్గూడలో ఒక ఏరియా ఉంది, దారుల్ అమాన్ ప్రజా దర్బార్. అక్కడ వెళ్ళి చూస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల దాకా మొత్తం నైట్ మొత్తం ప్రజా దర్బార్ నడుస్తుంది. అక్కడ ఒట్టిగా ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ తక్కువ, వేరే ఏ సార్ అక్కడికి వచ్చే వాళ్ళకి నీ ఏ మతం అని అడగరు, మీరు ఏ మతం నుంచి, మీరు ఏ దేవుణ్ణి మొక్కే వాళ్ళు ఏం చూడరు. ఒకళ్ళు వచ్చారు, హెల్ప్ కావాలి, ఎమ్మటే సార్ వాళ్ళ హెల్ప్ గురించి ఆలోచిస్తారు. అది మా సార్ నేచర్. అలాంటి సార్ ఈరోజు మన కాచేరాజుగూడెంకి వచ్చేసినందుకు మనం అందరం చాలా సార్ की कृतज्ञता చెప్తాం. शुक्रिया साहब आपका, बहुत ये गांव वाले बहुत मोहब्बत करते हैं आपसे. बहुत दिन से आपके लिए देख रहे थे और बहुत दिन से कोशिशें चल रहे थे प्रोग्राम के लिए. आप तमाम पूरे गांव की तरफ से आपका शुक्रिया अदा करते हैं. मैं अपने खादर भाई और सैदुल भाई को बुलाता हूँ, सार के सम्मान में शाल उड़ाएं. खादर भाई, सैदुल भाई, सार को फूलों का हार पहनाएं. पहले सरपंच साहब को डालो, बाद में मेरे को डालो. मेरे को फूल डालो, उनको शाल डालो. पहले इधर डालो. నెక్స్ట్ పేరు మదార్, ఇంకెవరు? మదార్ భాయ్, నవాబ్ భాయ్ వచ్చి సార్కి పూలదండ అయ్యండి. సార్ ఇంకా నెక్స్ట్ ఎవరు? मदार भाई जानी भाई, मेरे इधर है. मदार भाई, जानी भाई, अफान साहब की साल पुशी दो. मदर इधर आ जाओ. साहब उड़ान फूल का हार का वहाँ है, लेके फूल. रफी भाई फूल दो वहाँ, फूलों का. मदार भाई, अफान साहब इधर से डालो, इधर से. अफान साहब अपने जानी भाई है, इनो मदार भाई. हाँ, इनो मदार भाई. आर्मी पर्सन. इधर चलो दे. mana सरपंच साहब जानी इधर. ओके, चल.
ముస్లిం పెద్దలు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేసిన అంజదుల్లా ఖాన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం కాచిరాజగూడెం ప్రజల తరపున. అదేవిధంగా ఇక్కడ కూడా ముస్లిం సోదరులను చూస్తే మాకు అభినందనలుగానే ఉంది, ఆనందంగానే ఉంది. వాళ్ళు మొన్నటిదాకా అది పీర్ల సావిడి లేదు, కష్టపడి కట్టించుకున్నారు. ఇప్పుడు కూడా మసీదు కావాలని కోరుకొని మన ముస్లిం పెద్దగారిని ఇక్కడికి స్వాగతించినందుకు ఊరు తరపున మా ముస్లిం సోదరుల తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మనం చాలా సేపటి నుంచి చాలా రోజుల నుంచి సార్ ఎప్పుడు వస్తారు అని ఊకే నాకు జానీ భాయ్ మదార్ భాయ్ ఫోన్ చేసి ఒకటే మాట అడిగేది, సార్ని ఎప్పుడు తీసుకొస్తావు అని. ఇవాళ ఫైనల్లీ సార్ మన ముందున్నారు. ఒక 5 నిమిషాలు మనకు మాట్లాడి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. नहीं मैं बात कर लेता हूँ। औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। काचीराजुगुड़म ये गांव है, खम्मम डिस्ट्रिक्ट में आता है ये। और यहाँ के सरपंच हमारे नागमणि सरपंच साहब यहाँ पर है। अच्छा, नागमणि सरपंच लेडी सरपंच है, उनके हस्बैंड है। आपका नाम? रामा राव साहब है यहाँ पर। और हमारे मोहम्मद जब्बार रशीदी साहब हैं, जमायतुल उलमा सूर्यापेट के ऑल इंडिया मिली काउंसिल सूर्यापेट से आपका ताल्लुक़ है। और यहाँ पर हमारे आपका नाम बोलो? जान मोहम्मद साहब हैं। और हमारे एक सर्विसमैन मदार भाई हैं। और कई लोग हैं, और एक है ना बड़े मियाँ, क्या नाम था, विशाल पीना सो मदार साहब, दाऊद साहब। बहरहाल तमाम को अस्सलाम वालेकुम। और बड़े खुशी की बात है, सबसे पहले तो मैं ये वाज़ेह करूं कि ये जो भी काम हो रहा है इसमें हमारा कोई रोल नहीं। ये जो भी काम हो रहा है ऊपर वाले की उस पे हो रहा है। हमसे काम ले रहा है ये हमारी खुशकिस्मती है, आपसे काम ले रहा है आपकी खुशकिस्मती है। वरना ऊपर वाले के पास बहुत बंदे हैं काम करने के लिए, लेकिन हम जैसे एक गुनाहगार बंदे को, हम जैसे आदमी को चुना गया है, ये हमारी खुशकिस्मती है। तो इस गांव में कई साल से मस्जिद नहीं थी और तकरीबन 40 से 45 घर हैं यहाँ पर। और बड़ा अच्छा दिखा कि हमारे सरपंच साहब के हस्बैंड भी यहाँ पर आए। हमारे स्वामी है यहाँ पर, एक स्वामी पेरेंटी स्वामी हरीश सर माला डाले हुए है। कब जा रहे हैं आप शिरडी? नेक्स्ट संडे शिरडी भी जा रहे हैं। तो हमारी मस्जिद के लिए भी दुआ करिए आप। बैठिए कुर्चो। तो बड़ी खुशी की बात है। अब यहाँ पर यह है कि ऑलरेडी ये गांव वालों की तरफ से 2 लाख रुपए जमा हो गए, हमारी तरफ से भी 3 लाख रुपए जमा हो गए। और मस्जिद 5,20,000 की ज़रूरत है, शायद 6 लाख रुपए की अभी मस्जिद ज़रूरत है हमारे को। जो भी ये हमारा वीडियो देख रहे हैं, मेरी उनसे गुजारिश है कि क्योंकि हमारा वीडियो पूरा दुनिया में चलता है ये, तो इस गरीब गांव को, एक गांव खेड़े जो बिल्कुल पस्त हालत में रहते हैं यहाँ पर लोग, मैं भी देखा, ना सही सड़क है ना कुछ है यहाँ पर। तो इस गांव में अगर मस्जिद बनेगी, यहाँ पर नमाज होगी, यहाँ पर अज़ा होगी, यहाँ पर दुआ होगी, तो जो भी इस कार्य खैर में मदद करेंगे, मैं समझता हूँ कि ज़िंदगी भर वो कभी बीमार नहीं पड़ेंगे और कभी किसी के आगे हाथ फैलाने के बराबर नहीं रहेंगे। तो इस गांव में जो है मस्जिद ही नहीं और कोई अगर मस्जिद काम है, अब इस गांव का आपका हमारा दिल का रिश्ता रहेगा। हम आओ या ना हो, आप हमारे को फ़ोन करके या कभी आप हैदराबाद आए तो ये समझना कि आप अपने भाई के घर के लिए आ रहे हैं, घर में आ रहे हैं। पूरे तेलंगाना में कहीं भी कुछ भी काम रहने दीजिए, आप चीफ मिनिस्टर से लेके एक मामूली सी चपरासी तक भी अगर कोई काम है तो आप लोग आइए, सरपंच साहब भी आइए, हमारे मेहमान रहिए हैदराबाद में।
तो इस मस्जिद को जल्द से जल्द तामीर करने की हम कोशिश करेंगे और एक मदरसा भी डालने की कोशिश करेंगे इसमें मस्जिद में, ताकि यहाँ पर जो है कुरान वगैरह की तालीम यहाँ पर हो। मस्जिद ही नहीं और कोई दूसरा भी अगर काम है यहाँ पर, कोई दूसरे मज़ाहब का भी अगर कोई काम है तो आप लोग आधी रात को मेरे पास आते हैं। तेलुगु आप समझ रहे नाम है? हाँ, तो आप ये मस्जिद ही नहीं, इससे हट के भी अगर कोई काम है आप हमारे को आधी रात को कॉल कर सकते। कोई बीमार है या कोई है, तो मैं इसके साथ ही तमाम गाँव वालों को मुबारकबाद देता हूँ कि आधा काम हो चुका है, आज डेरा पड़ गया है यहाँ पर। इसका मतलब ये है कि इंग्लिश में एक कहावत है, वंस बिगन इज़ हाफ डन। तो हमारे एक और एक शख्स यहाँ पर बैठे हुए हैं, हमारे गौस पाशा साहब दरौटी। आप ये हमारे गौस पाशा साहब है इंदल, आपका गाँव एडावली बोल के, यहाँ से कितने किलोमीटर है वो? 15 किलोमीटर। बैठिए, यहाँ से 15 किलोमीटर है, गाँव में है। आपके वालिद भी एक मस्जिद बनाए थे, वो मस्जिद के बाजू का एक कमरा घर बिक रहा था, तो लास्ट रमज़ान में हम ख़रीदे थे। हमारे ज़रिए प्रजा दरबार के हम अपील डाले थे, तो एक शिकागो से हमारे एक दोस्त आकर वो घर ख़रीदे थे और उसमें भी ज़बरदस्त मदरसा चला रहे हैं। बहुत मेहनती आदमी हैं, पूरे गांव में मेहनत करते हैं। और ख़ास तौर पर हमारे जो अब्दुल जब्बार रशीदी साहब हैं, बहुत मेहनती हैं। आप पूरा अपनी ज़िंदगी पूरी वक्फ कर दिए हैं इसी मसाजिद की तामीर के लिए। ये एक नहीं, तकरीबन कई तेलंगाना नहीं बल्कि कर्नाटका, महाराष्ट्र, कहीं कहीं आपकी तंजीम काम कर रही है। जहाँ जहाँ गांव में ऐसे मसाजिद नहीं है, वहाँ पर जाकर ये लोग तामीर कर रहे हैं। तो मैं जो है आप लोगों से गुजारिश करता हूँ कि आप लोग जो है यहाँ पर काचीराजुगुड़म में यहाँ पर जो मस्जिद की तामीर हो रही है, आपका गूगल पे नंबर बोलिए। 970-477-3663। अगर कोई इस मस्जिद में ताउन करना चाह रहे हैं तो हम इनका फिर से दोबारा गूगल पे अकाउंट नंबर देंगे। आप लोग इसके अंदर जो भी ये हमारा वीडियो देख रहे हैं, इनके गूगल पे या अकाउंट पे पैसे डालिए। मजीद हमारे को 6 लाख रुपए की ज़रूरत है। हम समझते हैं कि रमज़ान से पहले यहाँ पर मस्जिद में नमाज चालू हो जाएंगी, तो नियत तो करे हैं, काम बड़ा है, लेकिन सामने वाले के लिए काम बहुत छोटा है। दौलतमंद हजरात जो है उनसे हमारी अदबन गुजारिश है कि इस गांव में, ये मैं समझता हूँ तेलंगाना का बॉर्डर है शायद, ये बिल्कुल नहीं ये खम्मम बॉर्डर आता ना, डिस्ट्रिक्ट बॉर्डर है। तो बहरहाल बहुत आप देख सकते हैं। हमारे कैमरामैन से मैं गुजारिश करूँगा कि बताओ कि बिल्कुल एक जंगल बियाबान है ये। यहाँ पर जो है मस्जिद का क़याम अमल में आ रहा है, बहुत बड़ी बात है। तो बहरहाल उम्मीद करता हूँ कि हमारे सरपंच साहब के हस्बैंड भी जो है, जब भी तामीर होगी आपका भी पूरा ताउन रहेगा, आपका पूरा सपोर्ट रहेगा हमारे को। और तो बहरहाल बड़ी खुशी की बात है। मैं हमारे अब्दुल रशीद साहब से गुजारिश करूँगा कि वो जो है आगे की कार्रवाई चलाए। ఈరోజు ఇవాళ మనకి ఈ ఊర్లో మసీద్ వచ్చింది అంటే దానికి చాలామంది చాలా రకాలుగా చాలామంది సపోర్ట్ చేసిండ్రు. ముఖ్యంగా మన ఈ ఊరిలో మన చాలా మంది చాలా సపోర్ట్ చేశారు. అచ్చా, మన మధ్యలో ఇప్పుడు మస్జిద్ నూరుల్ మసాజిద్ ఖమ్మం సదర్ సాహెబ్ గారు, అలాగే జుబేర్ భాయ్ గారు కూడా వచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ తరపు నుంచి యాకూబ్ గారు ఖమ్మం నుంచి రావడం జరిగింది. जमात इस्लामी हिंद की आप लोगों का भी पूरा ताउन रहना सब मस्जिद बनाने में इंशाल्लाह। जी जी అయితే ఇక్కడ చాలా మంది
చాలా రకాలుగా ప్రయత్నించారు. దాంట్లో మన రఫీ భాయ్ గారు, మన జానీ భాయ్ గారు ఒక 3 సంవత్సరాల క్రితమే నాకు చెప్పారు, మా ఊరిలో మస్జిద్ కావాలి, ఎట్లయినా మస్జిద్ తీసుకురండి అని. దాంట్లోనే ఉండి అప్పటి నుంచి మనం కోషిష్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో మన మదార్ భాయ్ గారు, వీళ్ళు ముగ్గురికి చాలా మస్జిద్ ఎట్టయినా, మన ఊర్లో మస్జిద్ లేదు, మన ఎక్స్ ఆర్మీ మదార్ భాయ్ గారు ఇప్పుడు SBI బ్యాంక్లో చేస్తున్నారు. ఆయన, మన రఫీ భాయ్, జానీ భాయ్, వీళ్ళు డైలీ ఒక 4-5 సార్లు మేము మాట్లాడుకుంటాం ఫోన్లో, ఎట్లయినా మస్జిద్ కావాలి. కానీ ఇక్కడ ఎప్పుడు చెప్తుంటారు, మాకు చాలా సపోర్ట్ సర్పంచ్ గారిది ఉంది, వేరే ప్రతి ఒక్కర సపోర్ట్ మాకు ఉంది, ఇక్కడ ఎలాంటి గొడవలు మాకు ఎలాంటి మంచిగా మేము అందరం కలిసి గట్టుగా అందరం మంచిగా ఉంటామని వాళ్ళు చాలా కృషి చేశారు. మీ ఊరోళ్ళందరూ కూడా మన వీళ్ళ ముగ్గురికి చాలా సపోర్ట్ చేయాలి. మన మదార్ భాయ్ కానివ్వండి, జానీ భాయ్, మన రఫీ భాయ్, వీళ్ళు ముందుండి మన ఊరికి, అలాగే మన రహీం భాయ్, ఇక్కడ రహీం భాయ్ ఉన్నారు పాపం, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఏ పనైనా చాలా మొత్తం రోజు కేటాయించి పని చేస్తుంటాడు. వీళ్ళ ఒక 4-5 యూత్కి మనం చాలా సపోర్ట్ చేస్తే మస్జిద్ వస్తుంది, మదర్సా వస్తుంది. యాకూబ్ పాషా భాయ్ గారు, ఇంకా నాకు పేర్లు తెలియదు, అందరికి క్షమించాలి, నాకు చాలా మంది పేర్లు తెలియదు, పుట్టిగా చహరే మాలు మేరకు నామా నైమాను. సో మీరందరూ కలిసి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇన్షాల్లా రంజాన్లో మనం మస్జిద్లో ఫస్ట్ తరాబీ, ఈ సంవత్సరం రంజాన్లో మనం తరాబీకి నమాజ్ చదువుకుందాం. ఓకే సరే. खुदा के घर के बारे में बोलो कुछ। आप जो जमात से एमएलए से भी खड़े थे खम्मम से। आप पहले अपने आप को इंट्रोड्यूस करिए, थोड़ा लाइव हो रहा, बैठिए पहले आप इंट्रोड्यूस करिए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मोहम्मद याकूब है, मैं रिटायर्ड सब इंस्पेक्टर हूँ। माशाल्लाह। और నేను నా పేరు మొహమ్మద్ యాకూబ్, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఒక 2 మస్జిద్లకు నేను ప్రెసిడెంట్ని, మస్జిద్ హుసేని పార్సిబంధం, और ఇక్కడ టీఎన్జిఎస్ కాలనీలో మస్జిద్ అర్ఫాత్ అది కూడా నేనే నా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. దాని తర్వాత ఇట్లనే మన సమాజానికి సంబంధించిన పనులు చేయడానికి నేను ప్రయత్నిస్తుంటా ప్రతిసారి ఎక్కడైనా సరే. అయితే మన ఆరిఫ్ గారు మన ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉందని చెప్పి, సార్ వస్తుందని చెప్తే సరే వెళ్దామని చెప్తే మేము వచ్చినాం. అయితే జీ సో ఇక్కడ మస్జిద్ నిర్మాణం కోసం ఒక నిర్ణయం తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అయితే దీంట్లో ఒకటేంటంటే, మస్జిద్ అనేది ఏంటంటే ఎవరికి సొంతం, ఎవరికి ఒక దీనికి సంబంధించిన సొంతం కాదు. ఇది సృష్టికర్త, ఈ భూమిని సృష్టించిన వాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, మనని మామూలుగా మనిషిని తల్లి కడుపులో చిన్న బిందువు ద్వారా ప్రవేశింపజేసి, ఆ బిందువుని ప్రాణం పోసి కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కళ్ళు అన్నీ ప్రసాదింపజేసి ఒక మానవ అవతారాన్ని సృష్టించి, మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త ఆయన. ఈ భూమికి యజమాని, ఆకాశానికి యజమాని, సర్వ సృష్టికి యజమాని. ఆయన ప్రార్థన చేయడానికే మస్జిద్ అంటే ఇంకా వేరే ఏదోదో ఎవరిదో పొగడతలో, ఎవడో పెత్తనమో, ఎవడో ఇంకది కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ప్రతి మనిషి, మన హిందూ సోదరులు కూడా ఉండొచ్చు, హిందూ సోదరులు కూడా ఉన్నా ఒక చిన్న ఆలోచించేది ఏంటంటే, వాళ్ళు మనకు సృష్టికర్త ఎవరు, మన భూమి మీద పుట్టడానికి కారణం ఎవరు? ఆ కారణం ఆయనకే మనం తల వంచాలా. ఆయన తప్ప తల వంచడానికి అధికారి ఇంకెవరు లేరు. ఆయన్నే స్మరించాలా. ఆయన్నే స్మరించాలంటే 5 ఇస్లాం ప్రకారంగా 5 పూటలు నమాజ్ చేయాలా. ఆ నమాజ్లో ఉట్టి సృష్టికర్తని ప్రార్థించడం తప్పితే ఇంకా వేరే ఏముండవు. అందుకోసం సృష్టికర్తని, మనం సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన్ని ప్రార్థించుకోవడానికి కోసం ఈ మస్జిద్ నిర్మాణం అనేది చాలా తప్పనిసరి విషయం. ఇంకోటి, ప్రతి ముస్లింలో ఈ భావన ఉండాలి. ఏంటంటే, దీంట్లో పెత్తనం చేయడం కోసం ప్రయత్నించమాకండి. నేను ఆ పార్టీ నుంచి ఉన్నా, నేను ఈ పార్టీ నుంచి ఉన్నా, ఇవన్నీ వద్దు. ముస్లిం అంటే తర్వాత ప్రవక్త, మనకు మొహమ్మద్ ప్రవక్త గారు చూపించిన పద్ధతుల్ని మనం పాటించడమే ఇస్లాం ధర్మం. దానికోసమే ప్రయత్నించండి. అంతేగాని ఇంకా వేరే రకంగా ఏవో చిన్న విషయాలలో గొడవలు పెట్టుకొని అనవసరంగా ఇచ్చేసి ఒక నిర్మాణం అనేది, మన సార్ హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు, వాళ్ళు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మరి కాబట్టి చాలా మంచి విషయం, ఇది గొప్ప పరిణామం. మళ్ళీ ఇంకో ఏంటంటే, రంజాన్ అంటే 2 నెలలు ఉంది. మన మార్చి కరెక్ట్ 3 నెలల 15 రోజులు ఉంది.
15 రోజులలో మరి ఈ నిర్మాణం కావాలా, నిర్మాణం సరే ఎంతవరకు అయినా మొత్తానికి అయితే సార్ చెప్పినట్టు రంజాన్ ఫస్ట్ తరాబీ అంటే బిగినింగ్ డే, రంజాన్కు బిగినింగ్ డే ఫస్ట్ డే తరాబీ అంటారు దాన్ని. హాఫీజ్ వారి ద్వారా ఖురాన్ పఠనం, ఖురాన్ కంఠస్థంగా ఉన్న వ్యక్తి ఖురాన్ని చదివిస్తాడు, పూర్తి ఖురాన్ని ఆ నెలంతా ఖురాన్నే చదివిస్తాడు. అందుకోసం అన్ని తరావీ నమాజ్ అంటారు. ఆ తరావీ నమాజ్లో ఖురాన్ పూర్తిగా పఠనం జరుగుతుంటుంది. రాత్రి పూట మొత్తం రాత్రి 20 గంట, రోజు గంటన్నర సేటు నమాజ్ చదువుతుంది. కాబట్టి మీరు అందరూ ప్రయత్నించండి. నా మనవి కూడా ఏంటంటే మాతోని నేను ఖమ్మంలో ఉంటాం, మేమంతా మేము ఖమ్మంలో ఉంటాం, మాతో కూడా ఏదైనా సహకారం అయితే మేము తప్పకుండా మీకు సహకారం ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రసాది దీన్ని మంచిగా నిర్మించి నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోవడానికే ప్రయత్నించండి. దీన్ని చిన్న చిన్న స్ప్లిట్స్ తీసుకొచ్చి వాళ్ళు పెద్ద వీళ్ళు పెద్ద అని చెప్పి దీన్ని ఇది కాకుండా నష్టం జరగకుండా చూసుకోండి. ఇదే మనవి మీ అందరికీ ఇచ్చేస్తున్నా. కాబట్టి సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. अस्सलामुअलैकुम। मैं खासकर अब्दुल्ला खान साहब का दिल से शुक्रिया अदा कर रहा हूँ, यहाँ पर आए एक नेक काम के लिए, समझे। और खासकर हैदराबाद में इतना हेल्प कर रहे हैं गरीब लोगों को, फंड्स जो है जमा करके। आपका नाम? समझे, मेरा नाम सैयद आरिफ अली है। नूरुल मस्जिद जो है मैं का सदर हूँ खम्मम में, समझे। अमजदुल्ला खान साहब को मैं जो है व्हाट्सएप पे देखते रहता हूँ, बहुत अच्छे काम कर रहे हैं। ये अवैसी साहब है, समझे, बीजेपी के एजेंट, आरएसएस के एजेंट है, समझे। सबको मालूम हो गया पूरे इंडिया में, हमारे खम्मम में ख़त्म ही रखने थे। एक ज़माने में अमानुल्लाह साहब, आपके वालिद साहब रहे टाइम पे, फर्स्ट टाइम मैं अवैसी को खम्मम में माइक बुलाया था मीटिंग को, समझे। फर्स्ट टाइम आपके वालिद साहब सदारत करे थे, समझे। आज जो है ऐसे कमर्शियल हो गए, बीजेपी के एजेंट, उनको बिकना, पैसे लेना, अपोजिट खड़ा करना, हर स्टेट में जो है हराना सेकुलर पार्टियों को। आप जो काम कर रहे हैं, आप तारीफ के काबिल है अमजदुल्ला खान साहब। उनको जैसे मैं खास कर अब आ रहे हैं बोलते जैसे मैं मेरा काम छोड़ के जैसे यहाँ आया मैं, समझे। बहुत तारीफ के काबिल है जैसे आप मिल्लत के लिए जो काम कर रहे हैं। आपका शुक्रगुजार हूँ बहुत, आप ये गाँव में आके जो है हेल्प कर रहे हैं, समझे। और आप आइंदा से भी जैसे कुछ भी रहा तो मैं मसला आपके पास आऊँगा, समझे। आपके पास हैदराबाद में हर 15 दिन को आते रहता हूँ, समझे। कुछ भी मसला रहा, समझे। शुक्रिया आपका बहुत बहुत। आप 2 मिनट आप बोलना चाह रहे हैं बेटे? रफी भाई 2 मिनट आओ मिनट बात। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ऐसा पलटा, पहले आप अपने आप को इंट्रोड्यूस करिए। నా పేరు రఫీ, నాది ఖమ్మం, కానీ ఈ కాశీరాజగూడెంతో 20 సంవత్సరాల అనుభవం ఉంది. నా ఫ్రెండ్ జానీ కొన్ని సంవత్సరాల నుంచి ఊర్లో మసీద్ లేదన్న ఒక ఆవేదనతో తను తిరుగుతుంటే మాకు జబ్బార్ సాబ్ గారు పరిచయం అయ్యారు. జబ్బార్ గారు సాబ్ తర్వాత హైదరాబాద్ నుంచి అమ్జదుల్లా ఖాన్ సాబ్ పరిచయం అయ్యారు. సార్ని జబ్బార్ సాబ్ కలవడం జరిగింది. ఆయన ద్వారా మొత్తం మసీద్ని మేము ఏర్పాటు చేస్తాం, ఈ ఊర్లో ఒక మసీద్ని ఏర్పాటు చేసి అందరినీ దీన్ రాస్తాలో తేయడానికి కృషి చేస్తామని చెప్పారు. అమ్జదుల్లా ఖాన్ సార్కి ఈ ఊరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अब मैं आप तमाम अहबाब का शुक्रिया अदा करता हूँ, खासकर ज़ुबैर साहब और यहाँ पे हमारे ज़हीर हुसैनी साहब HDS ट्रैवल्स सुरियापेट जमात इस्लामी हिंद के वहाँ के लोकल ज़िले के हैं। मैं भी जमात इस्लामी हिंद से मेरा अच्छा ताल्लुक़ है जी जी। असल खम्मम है, सुरियापेट में हूँ फिल वक्त। तो हम लोग भी आए थे पहले, कई बार विजिट करें। आपका आना बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ मैं, बहुत खुशी हुई आप लोग आए जी जी जी। सर मैं ये ख़त्म करके बोल, और आप तमाम का शुक्रिया अदा करता हूँ సార్. చాలా థ్యాంక్ యూ, మీరు వచ్చారు సమయం తీసి. సర్పంచ్ గారు అందరి కోసం ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. ఇక్కడ అడ్రస్ అది భోజనాలు వెంచర్లో అది ఉంది, అక్కడ భోజనాలు కూడా అందరు చేసి పోవాలని నేను కోరుకుంటున్నాను. खासकर मैं और एक बार हमारे मोहसिन मिल्लत ये लक़ब अगर ख़त्म कर जो है मोहसिन मिल्लत का अगर लक़ब किसी को सूट होता, किसी को अगर इस दौर में दिया जाता, तो मैं समझता हूँ कि वो हमारे क़ाइद मोहतरम एक नौजवानों के क़ाइद है,
जनाब अमजदुल्ला खान साहब, इनको ये लक़ब और ये लफ्ज़ जो है इनके बराबर का है, शायद इनके लिए ही बनाया गया है। मैं अल्लाह से दुआ गो हूँ कि अल्लाह तबारक व तआला इनसे और मज़ीद काम लेते जाए और बहुत सारी खिदमत करें और हज़रत को जो है दिन दुगनी रात चुगनी तरक्यात से नवाजें। तमाम अहबाब का शुक्रिया अदा करते हुए अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।